వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అసలు సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం కోసం అయితే నేను బూర్లు ప్రిపేర్ చేస్తున్నాను. స్టార్టింగ్ పప్పులు నానబెట్టుకుంటున్నాను అనమాట. ముందుగా శనగపప్పుని తీసుకున్నానండి. పావు మీద ఎక్కువ, అర కేజీ మీద తక్కువ తీసుకున్నాను శనగపప్పు. వాటర్ పోసి కడిగేసుకొని నానబెట్టేసుకోండి. తూపు కోసం అండి మినపప్పు తీసుకుంటున్నాను. పావు తీసుకున్నాను మినపప్పు. అదే గ్లాస్తో 2 గ్లాసులు రైస్ వేసుకోవాలండి. ఒక చిన్న కప్పుడు శనగపప్పు వేసుకోవాలండి. మొత్తం కలుపుకొని కడిగేసి నానబెట్టుకోవాలండి. శనగపప్పుని తోపులో వేసి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి, ప్లస్ కరకరలాడుతాయి, మంచి కలర్ కూడా వస్తాయండి. ఈ స్టైల్లో చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. శనగపప్పు అయితే నానిపోయిందండి. ఇప్పుడైతే గ్రైండర్ వేసుకుందాం. ఇదిగోండి, ఈ స్టైల్లో రుబ్బుకోవాలి. మరీ మెత్తగా రుబ్బేయకూడదు, కొంచెం బరగ్గా ఉండాలి. శనగపప్పు రుబ్బుకున్నాం కదండి, ఆ రుబ్బుకున్న రుబ్బులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఇవ్వండి, ఇంత గట్టిగా ఉండాలండి, పలచన మాత్రం చేయకూడదు. రుబ్బుకోవడంలోనే ఉంది ఈ బూర్లకి. తెప్పల్లోనైతే వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు మనం రుబ్బుకున్న శనగపప్పు రుబ్బుని కుడుములా పెట్టుకుందాం. వాటర్తో కడిగాను కంచాన్ని. తడిగా ఉండాలండి కంచం. గరిటతోనైతే వేసుకుంటున్నాను రుబ్బుని. ఇదిగోండి, కుడుముని అయితే అలా పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇదిగోండి, కుడుము పెట్టుకున్నాను కదా, ఈ కుడుముని ఇలా ఇప్పుకోవాలి. బరగ్గా పట్టుకుంటేనే ఇంత విడివిడిగా వస్తుందండి. చూడండి, ఇలా పట్టుకుంటే విడిపోతుంది. అదే మెత్తగా చేస్తారనుకోండి విడదనమాట. ఇలా గిడకుండా బంకగా అయిపోద్దండి. చూసారు ఎలా గిడిపోతుందో. మొత్తం అంతా ఇలా ఇప్పేసుకోండి. కుడుముని పెట్టేసుకొని ఇవ్వండి, గ్రైండర్లో వేసుకున్నాను. ఇందాక పప్పు, బియ్యం, శనగపప్పు నానబెట్టాను కదా, గ్రైండర్లో వేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పంచదార అండి కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయక్కర్లేదు. మనం బూర్లో కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, తోపులో కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. పంచదార కరగాలి. మళ్ళీ ఒకసారి గ్రైండర్ వేసుకుంటే మొత్తం అంతా కలిసిపోద్దండి. ఇప్పుడు కొంచెం పలచన అవుతుంది. మనం కరెక్ట్గా బూర్లు వేయడానికి కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట తోపు. పంచదార తీసుకున్నానండి. పప్పు నేను పావు మీద ఎక్కువ తీసుకున్నాను. పంచదార కూడా అంతే తీసుకోవాలి, పావే తీసుకోవాలండి. 1 కేజీ తీసుకుంటే 1 కేజీ పంచదార వేసుకోవాలి. ఇప్పుడు యాలక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి పంచదారని. కొబ్బరికాయ, ముద్దరగా ఉన్న కొబ్బరికాయ ఒకటి తీసుకున్నానండి. ఇది కొబ్బరి తురిమేసుకోవాలి. తురిమేసుకున్న తర్వాత నేతిలో వేయించుకోవాలి. కొబ్బరి నేతిలో వేపుకుందాము. గీ వేసుకుంటున్నాను. కొబ్బరి వేసుకుందాము, కలుపుకుందాము. బ్రౌన్ కలర్లోకి రావాలండి కొబ్బరి. మిక్సీ పట్టుకుని పంచదార పొడిని వేసుకున్నానండి. నేతిలో వేపిన కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతా. మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని ఓ 5 మినిట్స్ అలా ఉంచేయాలండి. ఇలా నొక్కి పెట్టేసి మీకు నచ్చిన సైజులో ఇప్పుడు ఉండలు చుట్టేసుకోండి. బూర్లు అయితే మొత్తం చుట్టేసుకున్నానండి. ఇప్పుడు బూర్లు వేసుకుందాం. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. బూర్లు వేసుకుందాం. మరి హీట్ ఎక్కించేకండి ఆయిల్ని, మామూలుగా ఉండాలండి ఆయిల్. బూర్లు మొత్తం వేసేసుకోండి. కదుపుకోండి, తిరగవేసుకోండి. చూసారండి, నేను అసలు బెల్లము అసలు వాడలేదు బూరెలకి. శనగపప్పు వేయడం వల్ల ఎంత ఎర్రగా వచ్చినాయో.
క్రిస్పీగా కూడా ఉంటాయండి శనగపప్పు వేయడం వల్ల. బూర్లు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. నేను చెప్పిన టిప్స్తో చెయ్యండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. మొత్తం అన్నీ ఇలాగే వేసుకోండి. బూర్లు ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తీసేసుకోండి. ఈరోజు నేను చేసిన ఐటమ్స్ పులిహోర, మినపగారెలు, తీపిగారెలు, బొబ్బట్లు, పెసర పొంగనాలు, ఊర్లు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. నేను ఎక్కడ బెల్లం కూడా వాడలేదండి. రెడ్గా వచ్చినాయి కదా, ఈ తోపులో శనగపప్పు యాడ్ చేయడం వల్ల అంత రెడ్గా వచ్చినాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే సపోర్ట్ చేయండి. నేను వీడియోస్ పెట్టినవి మీకు ముందుగా రావాలంటే నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.